ఎస్, ఉత్తమ మాటలు చెప్పడానికి ఇక్కడ ఎవరు లేదు. 2024 నుంచి 2025 కి పోవడానికి ఒకే ఒక నెంబర్ తేడా ఉంది అంతే. ఆ 4 అట్ట పైకి పోతే 5 కింద దిగుతుంది అంతే తేడా, ఏమీ లేదు. దానికా నీ ఆడటం, దానికా హ్యాపీ న్యూ ఇయర్, దానికా సెలబ్రేషన్లు, దానికా నీ లైఫ్ లో జరిగే ఒక్క నిమిషం అది న్యూ ఇయర్ లో జరిగే 11:59 నుంచి 2 o'clock మధ్యలో లేదు. కానీ నువ్వు డిసిప్లిన్ పాటించి ఒకటే పనిని ముందుకు తీసుకుని వెళ్తుంటావు చూడు ప్రతిరోజు, దాంట్లో ఉంటుంది. నాకు భయం వచ్చేస్తుంది బ్రో, నన్ను కావట్లేదు. ఎవడే బేకల మీద కత్తి ఏం పెట్టాలని, నువ్వు బిజినెస్ చేయొద్దు, నీ ప్యాషన్ ని ఫాలో అవ్వద్దని చెప్పి వాడు ఎవడో చెప్పేస్తే వాడు కత్తి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టలా. వాడు మాటలే ఇన్లేకున్నావు, నువ్వు బిజినెస్ చేస్తావా? మాటలు తట్టుకొని నిలబడాలా, అదే మాటలు ఫ్యూయల్ లాగా పనిచేయాలా, అదే మాటలు డ్రగ్స్ లాగా పనిచేయాలా. కథలు కొట్టేది కాదు, నేర్చుకోవాలా, సబ్జెక్ట్ నేర్చుకోవాలా, ఇంగ్లీష్ నేర్చుకోవాలా. ఎవరికి ఏది తెలీదు. నీకు 2024లో ఏదైతే దొరకలేదనుకున్నావో నీకు 2025లో దొరికేస్తుంది మాత్రం అనుకోకో, పొరపాటు కూడా అనుకోకు. నువ్వు 2024లో నువ్వు ఎలా ఉన్నావో అలాగానే ఉంటే 2025లో నువ్వు మారవు. కానీ నువ్వు మారితే గుర్తుపెట్టుకో, 2025లో నేను ఇన్ని సంపాదించగలిగా అని చెప్పి నువ్వు చెప్తావు ఒక రోజు. కాసేపట్లో అందరు మెసేజ్లు పెడతారు, ఎవడన్నా చెప్తాడు హ్యాపీ న్యూ ఇయర్ బ్రో, విషింగ్ యూ ఆల్ ద లక్, ప్రాస్పెరిటీ, పాజిటివిటీ, తొక్క తోలు, నువ్వు బాగుపడాలనే కోరుకోడు. వాడంతా పెడతాడు మెసేజ్. వాళ్ళు చెప్పినంత మాత్రం నీ జీవితాలు ఏం మారిపో. నువ్వు మారాలి అని అడుగు వేయకుండా మార్పుని కోరుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. ఇట్లా మాట్లాడినంత మాత్రాన ఏదో నువ్వంటే నా కోపమేం కాదు. ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక మారిపో, టైం లేదు. వి ఆర్ వన్.